హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. వేడివేడిగా ఇలా కొబ్బరి అన్నం చేసుకుంటే నిజంగా ప్రసాదం పెట్టడానికైనా బాగుంటుంది, బాక్సుల్లో కూడా బాగుంటుంది, మనం తినడానికి ఇంకా బాగుంటుంది కదా. ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా. కడాయి పెట్టుకొని కొంచెం కడాయి వేడెక్కాక ఆయిల్ వేడెక్కాక ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, ఒక అర స్పూన్ దాకా సాయి మినపప్పు, అలాగే ఒక 10 జీడిపప్పు పలుకులు. ప్రసాదం కిందే కాదండి, కొబ్బరి అన్నం మనకి ఇంట్లో అన్నం మిగిలిన కొబ్బరి ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 3 ఎండుమిరపకాయలు కాడలతో సహా వేస్తే బాగుంటుందండి టేస్ట్. వీటన్నిటిని కూడా 2 నిమిషాలు దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. మొత్తం చక్కగా తాలింపు అంతా కూడా వేగింది చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా తాలింపు అంతా. ఇప్పుడు దీంట్లో నేనైతే 5 పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేశాను, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి దోరగా వేయించుకుని, ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి, కొబ్బరి జస్ట్ వేయించుకుంటే సరిపోతుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొబ్బరిని మనం ఎక్కువగా వేయిస్తే కొబ్బరిలో ఉన్న కూడా ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అయ్యి ఎగుట్లాగా వచ్చేస్తుంది. సో మనం జస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇంకొకసారి మొత్తాన్ని కలుపుకుందాం. గుళ్ళో నిజంగా కొబ్బరి అన్నం ఇస్తూ ఉంటారు చూడండి, ఎంత కమ్మగా ఉంటుంది కదా. ఇలా చేస్తే గుడిలో ప్రసాదం లాగే ఉంటుందండి, చాలా టేస్టీ ఉంటుంది. నేనైతే అన్నం వండి చల్లారి పెట్టుకున్నాను, పొడిపుల్లాడుతున్న అన్నాన్ని కూడా వేసి మొత్తం కలిపేసుకుంటే కొబ్బరి అన్నం చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి పూజ టైంలో ప్రసాదం కిందే చేసుకోకుండా అప్పుడప్పుడు నోటికి టేస్టీగా తినాలన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. లంచ్ బాక్సెస్కి బాగుంటుంది. అలాగే అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, చాలా చిటికన అయిపోయింది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా వంటలు చేయాలంటే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన కమ్మని కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టేసేసి దండం పెట్టుకొని మనం కూడా టేస్ట్ చేసేద్దాం.